ఓ ఆడపిల్ల జీవిత గాథ. అమ్మా నాన్నల దగ్గర అల్లారు ముద్దుగా పెరిగి, కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగి ఒక ఇంటి కోడలవుతుంది. ఎవరో తెలియని వారిని పెళ్లి చేసుకొని తనే సర్వస్వం అని బతుకుతుంది. అత్తమామలకు సేవ చేస్తూ భర్తని ప్రాణంగా ప్రేమిస్తుంది. పెళ్ళైన 1 సంవత్సరం బాగానే సంతోషంగా గడుస్తుంది. తర్వాత పిల్లలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని కానీ ఆ పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో పని చేసుకోవడం, అత్తమామలకు సేవ చేయడం, భర్తను చూసుకోవడం, ఇవన్నిటిలో చాలా బిజీగా ఉంటుంది. ఇదే సమయంలో భర్త తాగుడికి బానిస అయితే ఆ భార్య పరిస్థితి ఏంటి? తను ఆ పరిస్థితులని ఎలా ఎదుర్కొంటుంది? తన భర్త చేసే ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి తాగుడుకు బానిసైపోతాడు. తన భర్త రోజు తనని కొట్టడం, తిట్టడం, అవమానించడం, అనుమానించడం, తాగి వచ్చి తనకి నరకాన్ని చూపిస్తుంటాడు. భర్త ఉద్యోగం వదిలేయడం, ఇంట్లో పెరుగుతున్న ఖర్చులు, ఏమీ చేయలేక చిన్న పిల్లలతోటి కూడా పనికి వెళ్ళడం అలవాటు చేసుకుంది. తను రోజు సంపాదించే సంపాదనతోటి ఇల్లు గడుపుతుంది. భర్త తను పొద్దుగుకులు కష్టం చేసి వచ్చినా తనని అవమానించడం, అనుమానించడం, తను పనికి పోయి వచ్చిన డబ్బులు కూడా లాక్కొని మందు తాగడం. భార్య చాలా ఆవేదనకి గురవుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. 2 చిన్న పిల్లలు. అసలు నా పరిస్థితి ఏంటి? నా పిల్లల పరిస్థితి ఏంటి? నా భర్త ఇలా తాగుడికి అలవాటయ్యాడు. ముందు నా పిల్లల్ని నేను ఎలా సాదాలి, ఏం చేయాలి అన్న ఆందోళనతోటి ఉండిపోతుంది. అసలు తన జీవితం ఏమైపోతుందా, తను అసలు నేను బతకాలా వద్దా, ఇన్ని సమస్యలతోటి అని సందిగ్ధంలో పడిపోతుంది. చిన్న పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, బయటికి వెళ్ళి కష్టం చేసి రావాలి, మళ్ళీ వచ్చినాక భర్తతోటి నానా మాటలు పడాలి, ఎన్నో అవమానాలు, అనుమానాలు, ఎక్కడికి వెళ్ళినా తప్పులు తీయడం, చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. అసలు జీవితం అంటే విరక్తి పుడుతుంది. ఏం చేయాలో తోచక ఆఖరికి చనిపోవాలనే నిర్ణయం కూడా తీసుకుంది. చనిపోవాలనుకుని నిర్ణయించుకుంటుంది. కానీ తను చనిపోయేవాళ్ళని అనుకున్న ఆఖరి క్షణాన తన పిల్లలు గుర్తొస్తారు. అమ్మ పిలుస్తున్న మాటలు వినిపిస్తాయి. ఏం చేస్తుంది? నా పిల్లల పరిస్థితి ఏంటి? నేను చనిపోతే నా భర్త తాగుడికి బానిసయ్యాడు. నేను చనిపోతే నా 2 పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఎవరు సాదుతారు? నా పిల్లలు అమ్మ లేని అనాథలు అయిపోతారు. నాన్న ఉండి కూడా ఏమీ చేయలేడు, వాళ్ళని చూసుకోలేడు, పని చేయడు, వాళ్ళని సాదడు. నా పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ చదువులు, వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోతుంది. నేను ఇలా తట్టుకొనైనా నా పిల్లల్ని నేను బతికించుకుంటా అని చావు నుంచి బయటపడాలనుకొని చనిపోకుండా ఉంటుంది. ఆడదానికి భూదేవి అంత ఓర్పు ఉంటుంది అంటారు. కానీ భూదేవి కూడా ఏదో ఒక రోజు తట్టుకోలేక భూకంపంతో తన కోపాన్ని బయటికి వెళ్ళదీసేస్తుంది, భూమిని విచ్ఛిన్నం చేస్తుంది. కానీ ఆడది తన బంధాలని అలా విచ్ఛిన్నం చేసుకోలేదు. కష్టమైన, సుఖమైన తన పిల్లల్ని చూసుకొని బతకాలని అనుకుంటుంది. ఏదో ఒక రోజు తన భర్త మారుతాడని అనుకొని పిల్లలతోటి అలాగే జీవనం సాగిస్తుంది. ప్లీజ్, ఇలాంటి భర్తలు ఉంటే తప్పకుండా మారి మీ పిల్లల్ని, మీ భార్యని సంతోషంగా చూసుకోండి. జై శ్రీరామ్.